నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. వెజ్ థాలీ సిరీస్ ఎపిసోడ్ 3లో మనకి ఇవాళ ది బెస్ట్ కాంబినేషన్ ఇక్కడ ప్రజెంట్ చేశాను మీకు. నేను కాలీఫ్లవర్ ఫ్రై, కాలీఫ్లవర్ పచ్చడి, టమాటా పప్పు, పొట్లకాయ, పెరుగు చట్నీ ఎలా చేశానో చూద్దాం రండి. టమాటా పప్పు డెడ్ ఈజీ అండి. నేను కందిపప్పు ఒక 50 to 60 grams తీసుకున్నాను. అందులో 4 టమాటాలు వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, పచ్చిమిర్చి ఒక 3-4 వేసేసి, ఉల్లిపాయ కూడా సగం ఇట్లా కట్ చేసి మునిగేంత వరకు నీళ్లు పోసాను. ఒక 4-5 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు ఒక పాన్ తీసుకొని ఆయిల్లో కొంచెం గీ కూడా యాడ్ చేశాను ఈసారి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మన ఇంగో మర్చిపోకండి అసలు. కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేయండి. టమాటా పప్పులో మెంతిపిండి చాలా టేస్టీగా ఉంటుంది. సో పోపు వేసి పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు నాకు పప్పు రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి మంచిగా ఎనుపుకున్నాను. దాంట్లో ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, మన చింతపండు పులుసు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత వేసేసాను. ఈ తాలింపు కూడా యాడ్ చేశాను. కొంచెం సేపు దీన్ని ఒక 1 minute ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేస్తే మన పప్పు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా? కాలీఫ్లవర్ ఫ్రై చేద్దాం పట్టండి. సో ఆయిల్ తీసుకున్నాను నేను కడాయిలో ఒక 4-5 టీ స్పూన్స్. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ కొంచెం పెద్దనే పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు 2-3 పెద్ద వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసి దీంట్లో పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకున్నాను. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసి, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అన్ని వేసుకొని, మన కాలీఫ్లవర్ మంచిగా కడిగి ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ఒక 3/4 kg తీసుకున్నానండి. ఇందులో 350 grams, అంటే ఒక కాలీఫ్లవర్ 1/2 kg ఉంటే 350 grams ఇందులో వేసాను. ఒక 150 grams పచ్చడి కట్టి పెట్టుకున్నాను. సో దీన్ని బాగా కలిపేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు మంచిగా దాన్ని ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద. కాలీఫ్లవర్ పువ్వులా ఉండాలి, ఉడికిపోవాలి. చలో బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలో ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మన పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం వేయండి, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాలు. ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా నండోయ్. సో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాను, కొంచెం పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ వేసేసి అటు ఇటు తిప్పేసి కొత్తిమీర వేసి దించేసాను. ఇంకా మిగిలిన కాలీఫ్లవర్ ఏం చేస్తాం, పచ్చడి కలుపుదామని చెప్పాను కదా. ముందు పోపు వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం బాగానే పెడుతుందండి ఇందులో. నేను ఒక 75 ml వేసేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, ఒక ఎండుమిరపకాయ సరిపోద్దండి. వెల్లుల్లి మాత్రం దట్టించండి, టేస్ట్ బాగుంటుంది. ఫుల్ వెల్లుల్లి వేసేసాను నేను. ఇంగో కూడా బాగానే వేసాను, ఒక 1 టీ స్పూన్ దాకా. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని దించండి బాబోయ్. దించేస్తున్నాను. ఇప్పుడు మన కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఏమో ఆవపిండి వేసుకున్నాను. మెంతిపిండి కొంచెం ఎక్కువ పడుతుంది, 1 టీ స్పూను. జీలకర్ర పొడి సేమ్ అండి, 1/2 టీ స్పూను. ఉప్పు మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ముందైతే నేను 2.5 టీ స్పూన్స్ వేసుకున్నాను. కారం మాత్రం 4 టీ స్పూన్లు దట్టించా. లెమన్ జ్యూస్ మీరు తినే పులుపుని బట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మూడు పెద్ద నిమ్మకాయల రసం వేసేసాను. మనం మొత్తం కలుపుకున్న తర్వాత, ఇదిగోండి మన తాలింపు ఉంది కదా, అది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 3-4 hours తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. కాలీఫ్లవర్లో కూడా నీళ్లు ఊరుతాయి. అప్పుడు మనము మిగతా ఉప్పు, నిమ్మరసం చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇక లాస్ట్ బట్ వెరీ వెరీ టేస్టీ, మై హస్బెండ్స్ ఫేవరెట్ డిష్ ఇది, పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. ముందు దీనికి కూడా అంతే, తాలింపు వేసేద్దాం. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని మంచిగా తాలింపు వేసేసుకోండి. వేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. దీంట్లో ఆనియన్ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసింది ఒక ఫుల్ ఆనియన్ వేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే, తాలింపు వేసుకున్న గిన్నెలోనే ముందు పచ్చిమిరపకాయలు ఒక 4-5 మీరు తినే కారాన్ని బట్టి లైట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను. అదే గిన్నెలో చిన్న పొట్లకాయ ముక్క అండి, జస్ట్ ఇది ఒక 150 grams ఉందేమో పొట్లకాయ. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని, దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని, దాన్ని ఒక 7-8 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీకు మధ్యలో వాటర్ అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కాకపోతే ఆ వాటర్ ఏంటంటే ఆ పొట్లకాయలో ఇంకిపోవాలి, అట్లా బయటికి రావద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ పొట్లకాయలో ఒక 3 ఎల్లిపాయలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మిర్చి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ దగ్గర ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి కంపల్సరీ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి తోటి. అదొకటి 2 టీ స్పూన్స్. ఇవన్నీ కలిపి కొంచెం దంచి తీసుకొచ్చుకుందాం. మనము తాలింపు ఉల్లిపాయ గిన్నె ఉంది కదా, దాంట్లోకి దంచిన పేస్ట్ వేసేసి మంచిగా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. కర్డ్ మొత్తం యాడ్ చేస్తున్నాను, దాదాపు 1/2 కిలో కర్డ్ పట్టిందండి. సాల్ట్ పడుతుంది, వేసేసాను. కొత్తిమీర చల్లి దించేసాను. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే వెజ్ థాలీ మీ ఇంట్లో ఇవాళ ఇదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.